హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటో నిల్వ పచ్చడి. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసే టమోటో నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పచ్చడి చాలా బాగా వస్తుంది. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ టమోటాలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి తీసుకున్నాను. ఈ పచ్చడి కోసం మనం టమోటాలను తీసుకునేటప్పుడు ఇలా బాగా ఎర్రగా ఉండి మరీ మెత్తగా ఉండకుండా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఈ టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇలా ఒక బౌల్తో కొలిచి తీసుకోండి. చూడండి, నాకు ఇక్కడ 6 కప్పుల టమోటా ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇదే బౌల్తో అన్నీ కొలిచి తీసుకుందాం. 6 కప్పుల టమోటా ముక్కల్లోకి ముందుగా 1/4 కప్పు వేరుశెనగ నూనె వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు కల్లుప్పుని వేసుకోండి. ఇక్కడ మీరు ఈ కల్లుప్పు ప్లేస్లో సాల్ట్నైనా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 కప్పు చింతపండును వేసుకోండి. చింతపండులో పిక్కలు పీచులు ఏమైనా ఉంటే ముందుగానే తీసేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, మనం ఉప్పు వేయడం వల్ల ఇలా టమోటా ముక్కల్లో నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి టమోటా ముక్కలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ గట్టి పడితే పచ్చడి మరీ గట్టి పడుతుంది. అందుకని ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు వేరుశెనగ నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిర్చిని, 25 నుండి 30 వెల్లుల్లిని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోండి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపును చల్లారనివ్వండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న టమోటా గుజ్జులోకి 1 కప్పు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మీరు ఎలాగైనా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మెంతులావుల పొడి వేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ వేయించిన మెంతులను, 3 స్పూన్ల పచ్చి ఆవాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చట్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న పోపును ఇందులో వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.